తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం రోజురోజుకు రణరంగాన్ని తలపిస్తోంది. ఒకప్పుడు విధానపరమైన నిర్ణయాలు, ప్రజా సమస్యలపై సాగిన రాజకీయ విమర్శలు ఇప్పుడు పూర్తిగా వ్యక్తిగత దూషణల స్థాయికి దిగజారాయి. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం హద్దులు దాటుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేదిక ఏదైనా సరే గులాబీ బాస్ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులను టార్గెట్ చేస్తూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఆస్తి కోసం సొంత చెల్లిని ఇంటి నుంచి గెంటేశారంటూ కవిత ఎపిసోడ్ను పరోక్షంగా ప్రస్తావించడం రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారమే రేపుతోంది. మరోవైపు హరీష్ రావు అఘోరా పూజలు చేస్తున్నారంటూ సీఎం చేసిన వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోశాయి. మరి ఈ ఆరోపణలపై తీవ్రంగా స్పందించిన హరీష్ రావు ఏకంగా లీగల్ నోటీసులు పంపే స్థాయికి పరిస్థితి వెళ్ళింది. అసలు తెలంగాణ రాజకీయాల్లో ఈ వ్యక్తిగత విమర్శల పర్వం ఎటు దారి తీస్తోంది? సిద్ధాంతాలను వదిలేసి నేతలు ఎందుకు ఈ స్థాయికి దిగజారుతున్నారు? ఇదే ఇవాల్టి బర్నింగ్ ఇష్యూ. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఒకప్పుడు సిద్ధాంతాల పునాదిగా సాగిన రాజకీయాలు ఇప్పుడు పూర్తిగా వ్యక్తిగత కక్ష సాధింపుల దిశగా పయనిస్తున్నాయి. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అగ్రనాయకత్వంపై ముప్పేట దాడి చేస్తున్నారు. కేవలం ప్రభుత్వ విధానాల్ని విమర్శించడానికే పరిమితం కాకుండా కేసీఆర్ కుటుంబ సభ్యుల వ్యక్తిగత జీవితాల్ని సైతం రాజకీయ వేదికలపైకి లాగుతూ ఉండడం చర్చగా మారింది. రేవంత్ రెడ్డి తనదైన దూకుడు శైలిలో ప్రత్యర్థులపై విరుచుకుపడుతూ రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కిస్తున్నారు. ఈ తరహా విమర్శలు కేవలం రాజకీయ లబ్ధి కోసమే చేస్తున్నారా, లేక బీఆర్ఎస్ ని మానసికంగా దెబ్బతీసే వ్యూహంలో భాగమా అన్న కోణంలో మేధావులు విశ్లేషిస్తున్నారు. ప్రజా సమస్యల్ని పక్కదారి పట్టించేందుకే అధికార పక్షం ఉద్దేశపూర్వకంగా ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తోందన్న ఆరోపణలు సైతం బలంగా వినిపిస్తున్నాయి. మంత్రి సీతక్కను తాను సొంత ఆడబిడ్డలా గౌరవిస్తున్నానని రేవంత్ చెప్పడం వరకు బాగానే ఉన్నా దానికి కేసీఆర్ కుటుంబాన్ని ముడిపెట్టడం మాటల మంటలు రాజేసింది. రక్తం పంచుకు పుట్టిన సోదరిని ఆస్తి కోసం ఇంటి నుంచి పంపించేశారంటూ కవిత ఎపిసోడ్ని పరోక్షంగా ప్రస్తావించారు సీఎం. రాజకీయాల్లో కుటుంబ సభ్యుల మధ్య ఉన్న అంతర్గత విషయాల్ని బహిరంగ వేదికలపై చర్చించడంపై భిన్నాభిప్రాయాలున్నాయి. సోదరిని ఇంటి నుంచి గెంటేసిన బీఆర్ఎస్ నేతలు తెలంగాణ ఆడబిడ్డలకు మేలు చేస్తారా అని సీఎం ప్రశ్నించడం ద్వారా గులాబీ పార్టీ మహిళా వ్యతిరేక పార్టీ అనే ముద్ర వేసేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నట్లు స్పష్టమవుతోంది. కేసీఆర్, కేటీఆర్ తమ లక్ష్యంగా చేసుకుని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని మరింత పెంచాయి. కొడుకుకు బుద్ధి చెప్పాల్సిన తండ్రి ఫామ్ హౌస్లో పడుకున్నారంటూ కేసీఆర్పై సీఎం పరోక్షంగా విమర్శల దాడికి దిగారు. తండ్రి కొడుకులు ఇద్దరూ తెలంగాణకు శనీశ్వరుల్లా తయారయ్యారని తీవ్ర పదజాలంతో దూషించడం మరో కోణం. అధికారంలో ఉన్నవారు తమ పాలన ద్వారా ప్రత్యర్థులకు సమాధానం చెప్పాల్సిందే తప్ప ఇలా బజారు భాషను ఉపయోగించడం సరికాదని ప్రత్యర్థులు విరుచుకుపడుతున్నారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు బీఆర్ఎస్ శ్రేణుల్లో తీవ్ర ఆగ్రహాన్ని రగిలిస్తున్నాయి. తమ నాయకుడిపై జరుగుతున్న ఈ దాడిని తిప్పికొట్టేందుకు గులాబీ శ్రేణులు సైతం అదే స్థాయిలో ప్రతిదాడికి దిగుతున్నాయి. మాజీ మంత్రి హరీష్ రావుని టార్గెట్ చేస్తూ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు ఈ వివాదాన్ని మరో స్థాయికి తీసుకెళ్లాయి. హరీష్ రావు అఘోరా పూజలు చేస్తున్నారని, రాష్ట్రంలో కరువు రావాలని, ప్రజలు ఇబ్బంది పడాలని ఆయన కోరుకుంటున్నారని సీఎం ఆరోపించడం సంచలనంగా మారింది. దేవుడున్నాడని, అందుకే రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిపించాడని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. హరీష్ రావుపై క్షుద్ర పూజల ఆరోపణలు చేయడం రాజకీయ దిగజారుడుతనానికి పరాకాష్ఠని బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. ప్రకృతి సహజంగా కురిసే వర్షాల్ని సైతం రాజకీయాలకు వాడుకోవడం, కరువు రావాలని ప్రతిపక్షాలు కోరుకుంటున్నాయని ఆరోపించడం ద్వారా ప్రజల్లో సానుభూతి పొందేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందన్న విమర్శలు చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు చేసిన క్షుద్ర పూజల ఆరోపణలపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తనపై అసత్య ప్రచారాలు చేస్తున్న కాంగ్రెస్ నేతలకు ఆయన ఏకంగా లీగల్ నోటీసులు పంపారు. ప్రభుత్వం చేస్తున్న అవినీతి, అక్రమాలు, దోపిడీ, కుంభకోణాల గురించి తాను ఆధారాలతో సహా బయటపెడుతుంటే దానికి సమాధానం చెప్పలేకనే తనపై ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడుతున్నారని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజకీయంగా ఎదుర్కోలేకనే వ్యక్తిగత ప్రతిష్టను దిగజార్చేలా కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. తనపై చేసిన ఆరోపణలకు సాక్ష్యాలు చూపించాలని, లేదంటే వారిని కోర్టుకు లాగుతానని హరీష్ రావు స్పష్టం చేశారు. ఈ పరిణామంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య జరుగుతున్న రాజకీయ యుద్ధం ఇప్పుడు న్యాయ పోరాటంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. మాటల తూటాలు, రాజకీయ పోరాటాలు, వ్యక్తిగత దూషణలతో రగులుతున్న తెలంగాణ రాజకీయాలు. సిద్ధాంతాల స్థానంలో వ్యక్తిగత కక్షలు, ప్రజా సమస్యల స్థానంలో కుటుంబ పంచాయతీలు. ఇది ప్రస్తుత రాజకీయ ముఖచిత్రం. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి వాడే భాష, ప్రతిపక్ష నేతలు ఇచ్చే కౌంటర్లు వెరసి రాష్ట్రంలో ఒక అనారోగ్యకరమైన వాతావరణం నెలకొంది. అఘోరా పూజలంటూ ఆరోపణలు, లీగల్ నోటీసులతో ప్రతిదాడు. ఈ రాజకీయ చదరంగంలో ఎవరి వ్యూహాలు ఎలా ఉన్నాయో, ఈ విమర్శలు వెనుకున్నటువంటి అసలు మర్మం ఏమిటో చూద్దాం. తమిళనాడులోని ఆలయాలకు హరీష్ రావు వెళితే దాన్ని క్షుద్ర పూజలుగా చిత్రీకరించడం వెనుక కాంగ్రెస్ వ్యూహం స్పష్టంగా కనిపిస్తోంది. హిందూ సాంప్రదాయాల ప్రకారం ఎవరైనా తమ ఇష్టదైవాన్ని దర్శించుకుంటే స్వేచ్ఛ ఉంటుంది. కానీ ఆ వ్యక్తిగత విశ్వాసాల్ని సైతం రాజకీయ బురద చల్లేందుకు వాడుకోవడం దురదృష్టకరమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. కాంగ్రెస్ నేతల దగ్గర హరీష్ రావు క్షుద్ర పూజలు చేశారనడానికి ఉన్న ఆధారాలేంటి అన్న ప్రశ్న ఇప్పుడు సామాన్య ప్రజల నుంచి సైతం ఉత్పన్నమవుతోంది. అందుకే హరీష్ రావు ఈ అంశాన్ని సీరియస్గా తీసుకుని న్యాయపరమైన చర్యలకు ఉపక్రమించారు. ఆధారాలు చూపించకపోతే పరువు నష్టం దావా వేస్తానని ఆయన హెచ్చరించడం ద్వారా కాంగ్రెస్ నేతలకు బలమైన కౌంటర్ ఇచ్చినట్లయింది. తెలంగాణ రాజకీయాల్లో ఈ స్థాయి వ్యక్తిగత విమర్శలు ఎందుకు చోటు చేసుకుంటున్నాయన్నది ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశం. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సైతం రాజకీయ విమర్శలు ఉండేవి, కానీ అవి ఒక హద్దు దాటేవి కావు. కానీ ఇప్పుడు ఆ లక్ష్మణ రేఖను నాయకులు ఇష్టారాజ్యంగా చెరిపేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం రాజకీయాల్లో పెరిగిపోయిన తీవ్రమైన అభద్రతా భావమే అని మానసిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రత్యర్థిని రాజకీయంగా ఎదుర్కోలేనప్పుడు వారి వ్యక్తిత్వాన్ని దెబ్బతీయడం ద్వారా పైచేయి సాధించాలన్న కుటిల బుద్ధే ఈ తరహా విమర్శలకు దారి తీస్తోందని చెబుతున్నారు. బీఆర్ఎస్లో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులపై రేవంత్ రెడ్డి చేస్తున్న ఈ స్థాయి విమర్శల్ని గమనిస్తే కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగానే గులాబీ పార్టీ అగ్రనాయకత్వాన్ని టార్గెట్ చేసినట్లు అర్థమవుతోంది. వారిని మానసికంగా కుంగదీయడం ద్వారా పార్టీ శ్రేణుల్లో నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయాలన్నదే కాంగ్రెస్ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. రాజకీయ సిద్ధాంతాలు వదిలి వ్యక్తిగత విషయాలు, కుటుంబ అంశాలపైకి నాయకులు ఎందుకు వెళ్తున్నారన్నది ప్రజాస్వామ్యవాదుల్ని కలవరపెడుతున్న అంశం. ఎన్నికల సమయంలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం సహజమైనా ఎన్నికలు ముగిసి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా అదే తీరు కొనసాగడం రాష్ట్ర అభివృద్ధికి ఏమాత్రం శ్రేయస్కరం కాదు. అధికార పక్షం తమ వైఫల్యాల్ని కప్పిపుచ్చుకునేందుకే ఉద్దేశపూర్వకంగా ఈ తరహా వ్యక్తిగత దాడులకు దిగుతోందన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. 6 గ్యారంటీల అమలు, రుణమాఫీలో తలెత్తుతున్న ఇబ్బందులు, నిరుద్యోగుల సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా కేసీఆర్ కుటుంబంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. ఈ డైవర్షన్ పాలిటిక్స్ వల్ల అంతిమంగా నష్టపోయేది సామాన్య ప్రజలే అన్న సత్యాన్ని నాయకులు విస్మరిస్తున్నారు. తెలంగాణ సమాజం ఎప్పుడూ హుందాతనానికి, సంస్కారానికి పెద్దపీట వేస్తుంది. రాజకీయాల్లో ఎంతటి బద్ధ శత్రువులైనా వ్యక్తిగత గౌరవాన్ని కాపాడుకునే సాంప్రదాయం ఇక్కడుంది. కానీ ప్రస్తుత పరిణామాలు ఆ సాంప్రదాయాలకి పాతరేస్తున్నాయి. ఒకరిని మించి మరొకరు అన్నట్లుగా బూతు పురాణాలు, వ్యక్తిగత దూషణలకు దిగుతూ ఉండడం యువతపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది. సోషల్ మీడియా వేదికగా ఇరు పార్టీల కార్యకర్తలు చేస్తున్న అసభ్యకరమైన పోస్టులు, ట్రోలింగ్స్ చూస్తుంటే తెలంగాణ రాజకీయాలు ఎంతలా దిగజారిపోయాయో అర్థమవుతోంది. నాయకులు వాడే భాషను బట్టే వారి అనుచరులు కూడా రెచ్చిపోతున్నారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తే శనీశ్వరులు, అఘోరాలు లాంటి పదాలు వాడితే ఇక కింది స్థాయి కార్యకర్తల్ని నియంత్రించడం ఎవరి తరం కాదు. ఈ విష సంస్కృతి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో రాజకీయాలంటేనే ప్రజలు అసహ్యించుకునే పరిస్థితి వస్తుందని సామాజికవేత్తలు హెచ్చరిస్తున్నారు. మాటల మంటలు, వ్యక్తిగత కక్షలు, దారి తప్పుతున్న రాజకీయాల తీరుతెన్నులు. ఇది తెలంగాణలో సాగుతున్న తాజా రాజకీయం.
ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడాల్సిన నాయకులు ఒకరి వ్యక్తిత్వాన్ని మరొకరు కించపరుచుకునే పనిలో పడ్డారు. ఆరోపణలు, ప్రత్యారోపణలు, లీగల్ నోటీసులతో రాష్ట్ర రాజకీయాలు రణరంగాన్ని తలపిస్తున్నాయి. అసలు ఈ వ్యక్తిగత విమర్శలు వెనుకున్నటువంటి అసలు వ్యూహం ఏంటి? కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్కు బీఆర్ఎస్ ఎలా చెక్ పెట్టబోతోంది? చూద్దాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు ఇద్దరూ కాంగ్రెస్ వైఫల్యాల్ని ఎండగట్టడంలో ముందుంటారు. ముఖ్యంగా రైతుల రుణమాఫీ విషయంలో ప్రభుత్వం చెబుతున్న లెక్కలకు, క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవాలకు పొంతనలేదని వారు ఆధారాలతో సహా నిరూపిస్తున్నారు. ప్రతిరోజు ఏదో ఒక అంశంపై ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతూ బలమైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు. ఈ క్రమంలోనే వారి వాయిస్ని అణిచివేసేందుకు కాంగ్రెస్ అధిష్టానం వ్యక్తిగత దాడుల్ని ఒక ఆయుధంగా ఎంచుకున్నట్లు కనిపిస్తోంది. హరీష్ రావుపై క్షుద్ర పూజలు, ఆరోపణలు చేయడం వెనుకున్న ప్రధాన ఉద్దేశం ఆయన ఇమేజ్ని డ్యామేజ్ చేయడమేనని స్పష్టమవుతోంది. అయితే హరీష్ రావు మాత్రం ఈ ఆరోపణలకు బెదరక న్యాయ పోరాటానికి సిద్ధపడటం కాంగ్రెస్ నేతలకు మింగుడుపడని పరిణామమే. వ్యక్తిగత విమర్శలకు భయపడి వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని బీఆర్ఎస్ నేతలు తేల్చి చెబుతున్నారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు సహజమైనా అవి ఒక పరిధి దాటితే న్యాయపరమైన చిక్కులు తప్పవు. ఇప్పుడు హరీష్ రావు పంపిన లీగల్ నోటీసులకు అఘోరా పూజలు చేశారు అనడానికి ఆధారాలు చూపించకపోతే పరువు నష్టం దావా ఎదుర్కోక తప్పదు. కేవలం రాజకీయ లబ్ధి కోసం, ప్రత్యర్థుల్ని బద్నాం చేయడం కోసం ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు వేస్తే చట్టం తన పని తాను చేసుకుపోతుందన్న స్పష్టమైన సందేశాన్ని హరీష్ రావు ఈ లీగల్ నోటీసుల ద్వారా పంపించారు. ఈ పరిణామం భవిష్యత్తులో నాయకులు నోరు జారకుండా కొంతవరకైనా అడ్డుకట్ట వేస్తుందని ఆశిస్తున్నారు. తెలంగాణ రాజకీయాల్లో చోటు చేసుకుంటున్న ఈ పరిణామాలు జాతీయ స్థాయిలోనూ చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఒకప్పుడు అభివృద్ధికి, ఐటీ రంగానికి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్న హైదరాబాద్ ఇప్పుడు ఇలాంటి రాజకీయాలకు వేదిక కావడం పట్ల పారిశ్రామికవేత్తలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ అస్థిరత, నాయకుల మధ్య తీవ్ర స్థాయిలో ఉన్న శత్రుత్వం పెట్టుబడులపై ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. పాలకులు తమ దృష్టిని రాష్ట్ర అభివృద్ధిపై కాకుండా కేవలం ప్రతిపక్షాల్ని అణిచివేయడంపైనే పెడితే అంతిమంగా నష్టపోయేది రాష్ట్రమే. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విషయాన్ని గ్రహించి వ్యక్తిగత విమర్శలకు స్వస్తి పలికి పాలనపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదే సమయంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ కూడా హుందాగా వ్యవహరిస్తూ నిర్మాణాత్మక సలహాలిస్తూ ముందుకు సాగితేనే రాష్ట్రానికి మేలు జరుగుతుంది. రాజకీయ రణక్షేత్రంలో మాటల తూటాలు, పరువు నష్టం దావాలతో న్యాయ పోరాటాలు వెరసి తెలంగాణలో సరికొత్త పొలిటికల్ డ్రామా నడుస్తోంది. ఆధారాలు చూపించాలంటూ హరీష్ రావు విసిరిన సవాల్కు కాంగ్రెస్ నేతలు ఎలా బదులిస్తారో చూడాలి. వ్యక్తిగత విమర్శలతో కాలాయాపన చేస్తే అంతిమంగా నష్టపోయేది రాష్ట్ర ప్రజలే అన్న సత్యాన్ని నాయకులు ఎప్పుడు గ్రహిస్తారు? ఈ బురద జల్లే రాజకీయాలకు ఎప్పుడు తెరపడుతుందో చూద్దాం. సోషల్ మీడియా పుణ్యమాని ఈ వ్యక్తిగత విమర్శలు క్షణాల్లో ప్రజల్లోకి వెళ్లిపోతున్నాయి. ఇరు పార్టీల ఐటీ సెల్స్ తమ నాయకుల వ్యాఖ్యల్ని మరింతగా మసాలా దట్టించి వైరల్ చేస్తున్నాయి. దీనివల్ల సమాజంలో ఒక రకమైన విద్వేష వాతావరణం నెలకొంటోంది. ఒకరిపై ఒకరు చేసుకునే ఈ దాడులు కేవలం నాయకులకే పరిమితం కాకుండా కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టే స్థాయికి వెళుతూ ఉండడం అత్యంత ప్రమాదకరం. రాజకీయ నాయకులు తాము మాట్లాడే ప్రతి మాటకు బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఈ విషయంలో ఎన్నికల సంఘం, న్యాయస్థానాలు కఠినంగా వ్యవహరించి ఒక ప్రవర్తనా నియమావళిని తీసుకురావాల్సిన అవసరం ఉందన్న డిమాండ్ సర్వత్రా వ్యక్తమవుతోంది. ప్రజాస్వామ్యంలో అధికార పక్షం, ప్రతిపక్షం రెండు కళ్ల లాంటివి. ఒకరు తప్పు చేస్తే మరొకరు సరిదిద్దాలి. కానీ ఇక్కడ రెండు కళ్ళు ఒకరినొకరు పొడుచుకునే పనిలో పడ్డాయి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా ఇంకా ప్రతిపక్ష నేత తరహాలోనే మాట్లాడుతున్నారన్న విమర్శలున్నాయి. అటు కేసీఆర్ కూడా ఫామ్ హౌస్కే పరిమితం కాకుండా ప్రజల్లోకొచ్చి ప్రభుత్వ వైఫల్యాల్ని ఎండగట్టాల్సిన అవసరం ఉంది. నాయకులు తమ వ్యక్తిగత ఈగోలను పక్కకు పెట్టి రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసి పనిచేస్తేనే బంగారు తెలంగాణ సాకారం అవుతుంది. లేని పక్షంలో ఈ వ్యక్తిగత విమర్శల బురదలో కూరుకుపోయి ప్రమాదం పొంచి ఉంది.
రాబోయే రోజుల్లో ఈ మాటల యుద్ధం మరింత ముదిరి న్యాయ పోరాటంగా మారడం ఖాయం. అయితే ఈ రాజకీయ చదరంగంలో అంతిమంగా నష్టపోయేది మాత్రం సామాన్య ప్రజలే. తమ సమస్యలు గాలికొదిలేసి నాయకులు ఇలా వ్యక్తిగత కక్ష సాధింపులకు దిగడం పట్ల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇప్పటికైనా రాజకీయ పార్టీలు తమ పంథా మార్చుకొని ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలి. సిద్ధాంతాల ప్రాతిపదికన రాజకీయాలు చేయాలి తప్ప వ్యక్తిగత దూషణలతో కాదు. అప్పుడే తెలంగాణ రాజకీయాలకు ఒక సార్థకత చేకూరుతుంది. లేదంటే చరిత్రహీనులుగా మిగిలిపోక తప్పదు. వ్యక్తిగత దూషణలు, లీగల్ నోటీసులు, దారి తప్పుతున్న రాజకీయాలు, ఇది తెలంగాణలో ప్రస్తుత పరిస్థితి. ప్రజా సమస్యలను పక్కన పెట్టి నాయకులు ఒకరిపై ఒకరు బురద చల్లుకునే పనిలో బిజీ అయిపోయారు. హరీష్ రావు వీసిన లీగల్ అస్త్రంతో ఈ వివాదం రాబోయే రోజుల్లో ఎలాంటి మలుపులు తిరుగుతుందో, ఈ రాజకీయ కాలుష్యానికి ఎప్పుడు తెరపడుతుందో వేచి చూడాలి.